అభివృద్ధి విషయంలో పరుగులు పెడుతుందన్న విషయం మీకు అందరికీ తెలుసు. ఒక పక్క సీసీ రోడ్లు వేస్తున్నాం, డ్రైనేజీలు వేస్తున్నాం, చెరువులు నీళ్లు ఇస్తున్నాం, ఒక పక్క కొత్తగా ఎంజేపీ స్కూల్ తెస్తున్నాం, రొత్తంలో ఆగిపోయిన ఎంజేపీ స్కూలును కూడా మళ్ళీ పనులు కూడా మొదలు పెట్టాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. అనేక చెరువులు మరువులు కనీసం పట్టించుకోకపోతే మరమ్మతులు కూడా చేశాం. అనేక రోడ్లు వేస్తున్నాం. అవి ఎక్కడ మంచినీటి సమస్య రాకుండా ఎప్పటికప్పటికి బోర్లు వేసి ప్రజలకు మంచినీటి సౌకర్యం కూడా అందిస్తున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. దగ్గరలోనే మేలోనే తల్లి వందనం ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటున్నాం. తల్లి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి వందనం చేస్తున్నాం. రైతన్నకు అది కూడా దగ్గరలోనే ఏదైతే మాట చెప్పామో అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు కూడా అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ప్రభుత్వమా లేదా అనేది ప్రజలు డిసైడ్ చేశారండి. గతంలో ఏం జరిగిందో మీకు తెలుసు. 1919లో వాళ్ళ అధికారం రాగానే అచ్చెన్నాయుడు గారిని ఏం చేశారో తెలుసు, అయ్యన్న పాత్రని ఏం చేశారో, మీ సవితమ్మని ఏం చేశారో తెలుసు, మరి కొల్లు రవీంద్ర గారిని ఏం చేశారో. అధికారం రాగానే ఎంతో మంది ప్రజల కోసం పోరాటం చేస్తున్న కనీసం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అక్రమ కేసులు పెట్టి లోపలు పెట్టారన్న విషయం తెలుసు. మరి మేము ఏ రోజు కక్ష సాధింపు చర్యలకు వెళ్ళలేదు. మరి ఈరోజు మేము అధికారంలోకి వచ్చి 8 నెలలైంది. అంటే తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టుకుంటూ పోవడమా? వదిలిపెట్టమంటారా? ఈరోజు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. మేము ఎక్కడ కక్ష సాధింపు చర్యలు చేయలేదు. అసెంబ్లీలో మేము గతంలో అసెంబ్లీ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, రాజకీయ హత్యలు జరుగుతున్నాయి అన్నారు. 35 రాజకీయ హత్యలు జరిగాయి అన్నారు. మేము ఆ రోజే మా హోమ్ మినిస్టర్ గారు, మా ముఖ్యమంత్రి గారు చెప్పి, అయ్యా ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకురా, నువ్వు ఢిల్లీలో కాదయ్యా ధర్నా చేసేది, అసెంబ్లీలోకి వచ్చి ఆ ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకొస్తే మేము దాన్ని విచారిస్తామన్నాం. మరి ఈ రోజుకి లేదు. మరి తప్పు చేసిన వాళ్ళని చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. మరి దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి రోజు ఏదో అన్నారు, నాకు ప్రతిపక్ష హోదా వస్తే తప్ప నేను అసెంబ్లీకి రాను అన్నారు. ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు? నరేంద్ర మోడీ గారు ఇస్తారా? మరి సీఎం గారు ఇస్తారా? మరి మేము ఇస్తామా? గవర్నర్ గారు ఇస్తారు? ప్రజలు ఇస్తారు. తెలీదా? ప్రతిపక్ష హోదా వస్తానే నేను అసెంబ్లీకి వస్తానంటే ఏంటి? ఇది కరెక్ట్ కాదు. మేము కక్ష సాధింపు చర్యలు చేయదు. ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, మనం ప్రజలకు భరోసా, ప్రజలు మనకు బాధ్యతగా గెలిపించారు. ప్రజల పనులు చేయని మేము ఎక్కడ కక్ష సాధింపు చర్యలు చేయలేదు. వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ నాయకులకు తెలుసు, ప్రజలకు తెలుసు వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో, దాచుకున్నారో, మహిళల్ని ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో, ఏ విధంగా పోస్టులు చేశారో ప్రజలందరికీ తెలిసే ఈరోజు వాళ్ళని ఆ స్థానంలో కూర్చోబెట్టారు. మళ్ళీ వాళ్ళ గురించి మాకు కక్ష సాధింపు చర్యలు లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ